హాయ్ ఫ్రెండ్స్. గత 9 నెలలుగా ఐఎస్ఎస్‌లో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు మార్చి 13 గురువారం క్రూ-10 మిషన్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో ఆ ప్రయోగం ఆగిపోయింది. అయితే లోపాన్ని సరిచేసి 2 రోజుల్లోనే ప్రయోగానికి సిద్ధమయ్యారు. చివరకు మార్చి 15న ఐఎస్ఎస్‌కు డ్రాగన్ వ్యోమనౌక ప్రయాణం కావడంతో సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం అయింది. గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ను ఆదివారం ఐఎస్ఎస్కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని 4 వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీతా విలియమ్స్, విల్మోర్లు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 గంటలకి తిరుగు ప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2:41 ప్రవేశించింది. తర్వాత దాని ఇంజిన్లను ప్రజ్వలింపజేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత గంటకు 17,000 మైళ్ళ వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచ్యూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ళ వేగంతో 4 పారాచ్యూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకొని దానిని వెలికి తీసి అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు జరిగాయి. తర్వాత వారిని హెలికాప్టర్లో అక్కడి నుంచి తరలిస్తారు. సునీతా విలియమ్స్ మూడోసారి తన అంతరిక్షయాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు. తొలిసారి 2006, తర్వాత 2012లో రెండోసారి వెళ్లారు. మూడోసారి గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షానికి వెళ్లి చిక్కుకుపోయారు. భూమికి సురక్షితంగా చేరుకున్న అనంతరం సునీతా విలియమ్స్ బృందం అందరికీ హాయ్ చెప్పింది. అంతరిక్షంలో జీరో గురుత్వాకర్షణ వల్ల సుదీర్ఘకాలం అక్కడ ఉండే వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడటం అంత సులభం కాదు. ఈ క్రమంలో వారికి ఎముకలు విరిగే ముప్పు ఎక్కువ. అవి నయం కావడానికి ఎక్కువ కాలం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి.